ఇక్కడ దేవుని యొక్క దృష్టికి ప్రతి ఒక్కరూ కూడా సమానమే అనే విషయాన్ని దేవుడు ఈ ప్యాసేజ్ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మొదట వచ్చిన వారిని, 9 గంటలకు వచ్చిన వారిని, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన వారిని, 3 గంటలకు వచ్చిన వారిని, చివరిగా 1 గంట ముందు వచ్చినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడనమాట, సమాన వారసులుగా చేశాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఈ భూమిపైన ఏ ప్రాంతం వాడైనా, అది గ్రీక్ దేశస్థుడైనా కూడా, అది రోమీడైనా కూడా, అది ఇండియా వాడైనా కూడా, పాకిస్తాన్ వాడైనా, ఎవడైనా కూడా దేవుని యొక్క దృష్టికి సమానమే. నువ్వు ముందు వచ్చేసావని చెప్పేసి నీకు పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టడానికి ఆయన నీకు ప్రాధాన్యత అధికముగా ఇవ్వడానికి ఎలాంటి ఆధిక్యత లేదు. ఎందుకు అంటే ఆయన అందరినీ కూడా సమానముగానే ఆయన చూస్తూ ఉన్నాడు.